మాట్లాడు. ఇవే నువ్వు చేయాల్సిన పనులు, ఇవి చేయకుండా కేసీఆర్ కట్ట పట్టుకొని లేనివాడికి ఇవి అడ్డమైన మాటలన్నీ. లేకపోతే అగ్గిపేటలో పెట్టే దాచేది విమానాలు దొరుకుతాయి 4 సముద్రాలు, ఇవి కాదు మాట్లాడేది. ముఖ్యమంత్రికి ఏం మాట్లాడాలనో అర్థమైతే లేదు, నడిపించే శక్తి లేదు, పార్టీ వాళ్ళకి గిట ఏది లేదు, ఏం చేస్తున్నా ఆయనకే అర్థమైతే లేదు. అది 100% వస్తాడు. బాగుంటే వస్తారా కాదు, వస్తాడు. 10 ఏళ్ళు రాష్ట్రం తెచ్చి 10 ఏళ్ళు నడిపినోడు, ముఖ్యమంత్రిగా ఉన్నోడు, ప్రజలకి ఏం చేసిండో తెలుసు కదా. ఈరోజు కన్నీళ్ళు పెడుతుండ్రు. ఆనాటి రోజులు తెస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. ఆనాటి రోజులు మాకెందుకయ్యా? ఆ సీకెట్ల బతుకులు మాకెందుకు? ఆ నీళ్ళు లేని బతుకులు మాకెందుకు? మాకు కావాల్సింది కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఇప్పటివరకు ఎంతో మంచి మంచి పనులు చేసిండు. ఇప్పటికి కాలేజెస్లో ఫీజు రియంబర్స్మెంట్ కూడా చాలా మందికి పడలేదని, ఫీజు రియంబర్స్మెంట్ కూడా పడలేదంట, స్కాలర్షిప్ కూడా పడలేదంట స్టూడెంట్. మరి ఇస్తలేడుగా ముఖ్యమంత్రి. ఏం చేస్తున్నాడు? మొన్న పిల్లలు తిడుతున్నారు హాస్టల్లో, ఏం బాగాలేదు ఫుడ్ ఏం బాగాలేదని. ఏం చేస్తాడు ముఖ్యమంత్రి? ఎన్ని మాటలన్నా అస్సలు ఇట్లా తిట్టిన ముఖ్యమంత్రిని నేను ఎప్పుడు నా జీవితం చూడలే. ఇన్ని మాటల ఎట్లా అంటే అట్లా లేడీసు అందరూ, ముసలోళ్ళు, లేడీసు, స్టూడెంట్ గిట తిట్టినరన్నా. మళ్ళీ ఆయనకు తెలుస్తుందో లేదో ఎంతమంది తిట్టినా నేను ఇదే చేస్తా అంటే ఇంకా నువ్వు ఉండవు. ఇంకా అందు గురించి 6 నెలల్లో పోతుందని దీని గురించి. అంటే రేవంత్ రెడ్డి గారు డల్లాస్కి వెళ్ళి ఎక్కువ కోట్లు తెచ్చారని అంటున్నారు. తెచ్చిండు. దావోస్ పోయి కుప్పలు కోట్లు తెచ్చిండ్రు. ఇక్కడ కంపెనీలు చూసినావా? 20 కంపెనీలు లైన్గా పడ్డాయి. మళ్ళీ చేస్తుండు, చూస్తున్నావు, మళ్ళీ పడ్డాయిగా. నీవు పోయి మళ్ళీ జైన్గా. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ కంపెనీస్ వచ్చినాయి. ఏడ తెచ్చినా నువ్వు మళ్ళీ అదే మాట్లాడతావు. ఏడ తెచ్చిండు, ఏడ పెట్టిండు, ఏడ భూమి పూజ చేసిండు చూపి. ఆయన ఇంగ్లీష్ బొట్ల ఇంగ్లీష్ మాట్లాడితే ఈ క్యాండిడేట్ తోటి మనకు కంపెనీ కాదు కదా, ఏది ఉండదని వాళ్ళు వెళ్ళిపోయారు. ఊకే సప్పుడు కాకుండా ఉన్నారు. ఒక్క కంపెనీ గిట తెలియదు ఇంతవరకు, ఒక భూమి పూజ గిట తెలియదు. సరే తెచ్చినావు, నువ్వు దావోస్కు పోయి ఎన్నో తెచ్చినావు, మళ్ళీ ఏవి ఏడబెట్టినావు? ఒక భూమి పూజ చేసి రైడా. పోనీ ఆ క్యాండిడేట్లు మాట్లాడింది కదా, వచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెట్టారా? పెట్టలేదు కదా. మరి ఎక్కడ పోయారు వాళ్ళు? వాళ్ళ గురించి మాట్లాడుతూ ఆయన ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు వద్దనుకొని పోయినరు. ఈ ఇంగ్లీష్ తోటి మనకు కాదు, ఈ బొట్ల ఇంగ్లీష్ తోటి మనకు కాదు, ఇది నిలబెట్టుకునే. కానీ డల్లాస్ నుండి వచ్చి రాగానే ఇక్కడ విమానాశ్రయం దగ్గర బాంబులు సంబరాలు చేశారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మా పైసలు తింటారు కదా, తెలంగాణ ప్రజల పైసలు విచ్చలవిడిగా దావోస్కు పోయి, నువ్వు ఢిల్లీ పోయి, అక్కడ పోయి ఇక్కడ పోయి మా పైసలు వాడుకుంటున్నా ఆయన. నీకు అదే అర్థమైతే లేదు. ఏమనంటే దావోస్కు పోయినా తెచ్చినా, మళ్ళీ తెచ్చింది ఏడబెట్టిండు. మళ్ళీ ఇన్ని కోట్లు తెచ్చిండు అన్నాడు, ఏడబెట్టిండు. ఒక ఐటీ కంపెనీ అన్న ఓపెన్ చేసిన, వచ్చిన కా నుంచి పలాని చేసిందని చెప్పు. నువ్వు వచ్చిన కా నుంచి పలానా పని చేసిందని ఉచిత బస్సు ఎందుకు? దేశం మీద వాడి ఊరేగానికేనా పని చేసుకోవద్దా వాడు? అంటే పథకాలు అమలు అవుతున్నాయి అంటున్నారు కదా. ఏడైనా 6 గ్యారంటీలు ఏడ ఇచ్చిండు? 500 గ్యాస్ సిలిండర్ ఏది? తులం బంగారం ఏది? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఏది? అందరికి వస్తుందా? ఏంటిది కరెంట్ అందరికి వస్తుంది. యూనిట్లు ఫ్రీ అన్నాడు. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నాడు. ఏది అది? నువ్వు ఇచ్చిన హామీలు అవి నిర్ణయించుకొని అది చెప్పు. కానీ అది చెప్పకుండా నువ్వు విమానాలు ఉన్నాయి, రైతు రుణమాఫీ కూడా చేసాడు. ఏడ చేసిండు? సగం వరకే అయింది, సగం మందికి చేయలే. మళ్ళీ నాకు కాలేదు. నువ్వు చేస్తావా? మీకు కాలేదా? కాలేదు. మళ్ళీ నాకు చేస్తావా నువ్వు? నేనేం చేస్తా? రైతు బంధు 2 సార్లు ఎగదెంగినోడు, మళ్ళీ పెంచిన పైసలు 2-3 సార్లు ఎగదెంగినోడు. ఇంకా ఎట్లా నమ్మాలి చెప్పు నువ్వు ముఖ్యమంత్రిని? కేసీఆర్ గారు ఏమంటే మళ్ళీ ఈసారి గట్టిగా నిలబడతాం, గట్టిగా కొడతాం అని అంటే గట్టి కొడతాడు. మళ్ళా కేసీఆర్ కాబట్టి గట్టి కొడతాడు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా నువ్వు కనీసం ఫస్ట్ నువ్వు నిలబడడానికే నీకు కావట్లేదు, నువ్వు గట్టిగా ఆడకూడదు. 10 ఏళ్ళు కొట్టిండు. నీకు కళ్ళు మూసుకున్నాడా అప్పుడు? 10 ఏళ్ళు కొట్టినాడు కదా. 10 ఏళ్ళు కొడితే గట్టి కొడతా అని 10 ఏళ్ళు నిలబడిండు కదా. 10 ఏళ్ళు మళ్ళీ శబ్బాష అనిపించుకున్నాడు కదా ప్రజలతోటి. మళ్ళీ నువ్వేం చేసినావు? నువ్వు ఒకటి చెప్పు. నువ్వు శబ్బాష అనిపించుకున్న పని సోషల్ మీడియాలో లైకులే రాలే చక్కగా రేవంత్ రెడ్డికి. కేసీఆర్కి వచ్చిన మొన్న ఓడిపోయిన గిట. అది ఫేక్ అంట కాదు, ఫేక్ అంట. ఏంటికి ఫేక్ అవుతుంది? నువ్వు రేవంత్ రెడ్డి గారు అన్నారు ఫేక్. ఆయన చెప్పిన మాటలు అన్ని దొంగ మాటలే. ఇంకా కాంగ్రెస్ అంటేనే దొంగ మాటలకి రికార్డు అది. అంటే కాంగ్రెస్ మీద వచ్చి రాగానే 1 సంవత్సరంలో వ్యతిరేకత వచ్చింది అనుకుంటా. అవును. మళ్ళీ ఏం చేసిండు అన్న? నువ్వు ఒకటి చెప్పు. పలాని చేసిండు రేవంత్ రెడ్డి గారు, పలాని చేసిందని ఒక్కటి చెప్పు. నువ్వు శబ్బాష్ అంట. నేను మళ్ళీ కేసీఆర్ గారు ఎన్నో చేసిండు అప్పుడు. ఫ్రీ బస్ ఎవరిని కావాలి? నా పెండ్లాం పోయింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆమె నా రమ్మంటావా? మళ్ళా మొన్న బస్సు పోయింది. బస్సు ఫ్రీ ఎవరికి ఉపయోగమా? దేశం మీద కాదు.
లోకల్ కాకు లాంటి నీవు అవన్నీ ఇది రాజకీయం గురించి మాట్లాడతావు, నీవు అవన్నీ కామెడీ విషయంలో మాట్లాడవు కానీ బస్ ఇచ్చాడు మేము కదన్నా. నీకు ఫ్రీ ఎట్లా బస్ చెప్తావు? నీవు పోతున్నావా ఫ్రీ బస్ లో? మరి అందులో ఇప్పుడు వచ్చింది నీది తెలంగాణ ఆంధ్రానా నీది? మార్పించుకున్న ఆధార్ ఆడ చూడు ఇంకా ఆంధ్రోళ్ళు తెలంగాణ మార్పించుకుంటారంట. ఎందుకంటే బస్సు ఫ్రీ ఊరేగనికే, దేశం మీద పడి తిరగనికే. ఓకే. అంటే నెక్స్ట్ సారి ఖచ్చితంగా బీఆర్ఎస్ అనుకుంటా. గట్టి కొడతాడు ఈసారి బీఆర్ఎస్, గట్టి కొడతాడు కేసీఆర్ గారు, అది గుర్తు పెట్టుకో నీవు. ఇంకా రాడు, ఇంకా ఎందుకు వస్తాడా? ఇప్పుడే లేడు కేసీఆర్ గారు, ఇప్పుడే రేవంత్ ముఖ్యమంత్రి. రెడ్డి గారు మరో 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ఉంటుంది అన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. పోతుందని భయం, ఈ 6 ఏళ్ళలో కుప్పకూలిపోతుంది అని అన్నారు కదా, ఆ భయం తోటి ఆయన అంటుండు, చెప్తుండు వాళ్ళ కుప్పకూలిపోతుంది, అందు గురించే 10 ఏళ్ళు ఉంటావు 20 ఏళ్ళు ఉంటావు, ఇప్పుడే కనిపిస్తలేవు. కేసీఆర్ని తలుస్తుండ్రు, ఇప్పటికే కన్నీళ్లు పెడుతుర్రు. ఎన్ని కన్నీళ్ళు అంటే అన్ని కన్నీళ్లు పెడుతుండ్రు. కేసీఆర్ నువ్వు రావాలయ్యా, నువ్వు రావాలయ్యా, నువ్వు వస్తేనే మా బతుకులు మారుతాయని మళ్ళీ అంటుండ్రు. ఆనాటి రోజులు అన్నాడు, ఆ చీకటి బతుకులు, ఆ నీళ్ళు లేని బతుకులు మాకెందుకు? ఆనాటి రోజులు మాకు అవసరం లేదు. థ్యాంక్ యూ.